అధిక స్థాయి కాలేయ వ్యాధులు మరియు కాలేయ వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాణాలను రక్షించే చికిత్స అని యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ యూనిట్ కు చెందిన లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ పి పార్థసారథి అన్నారు. డాక్టర్ పి పార్థసారథి యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ యూనిట్ కు చెందిన లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ మీడియాతో మాట్లాడుతూ అధిక స్థాయి కాలేయ వ్యాధులు మరియు కాలేయ వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాణాలను రక్షించే చికిత్స అని వివరించారు. ఎండ్ స్టేజ్ లివర్ సిరోసిస్, ఆకస్మిక లివర్ ఫెయిల్యూర్, కొన్ని ఎంపిక చేసిన లివర్ క్యాన్సర్ కేసులు, జన్యుపరమైన లివర్ వ్యాధులు మరియు క్రానిక్ హెపటైటిస్ వల్ల వచ్చే సమస్యల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమవుతుందని తెలిపారు. డాక్టర్ పార్థసారథి వైద్య చికిత్సలకు స్పందించని రోగుల్లో కడుపులో నీరు చేరడం, జాండిస్, హెపాటిక్ ఎన్సెఫలోపతి వంటి తీవ్రమైన సమస్యలు ఏర్పడితే లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం అవుతుందని చెప్పారు. ఆధునిక శస్త్రచికిత్స పద్ధతులు మరియు శస్త్రచికిత్స తర్వాత మెరుగైన సంరక్షణ వల్ల ట్రాన్స్ప్లాంట్ ఫలితాలు గణనీయంగా మెరుగుపడ్డాయని, ప్రస్తుతం ట్రాన్స్ప్లాంట్ తర్వాత మొదటి ఏడాదిలో 85 నుండి 90% వరకు జీవన శాతం ఉందని తెలిపారు. అలాగే వ్యాధిని తొందరగా గుర్తించడం మరియు సమయానికి ట్రాన్స్ప్లాంట్ సెంటర్లకు రిఫర్ చేయడం మంచి ఫలితాలను పొందడానికి చాలా ముఖ్యమని ఆయన తెలిపారు. ట్రాన్స్ప్లాంట్ తర్వాత రోగులు జీవితాంతం ఫాలో అప్ మరియు ఇమ్యూనో సప్రెసివ్ మందులు తీసుకోవాల్సి ఉంటుందని, సరైన సంరక్షణతో చాలా మంది రోగులు సాధారణ జీవితాన్ని కొనసాగించగలరని చెప్పారు. మరింత మంది రోగులకు ఈ ప్రాణరక్షణ చికిత్స అందుబాటులో రావాలంటే అవయవ దానంపై అవగాహన పెరగడం చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ నల్లం బాల వీరభద్ర మరియు అసిస్టెంట్ మేనేజర్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. లివర్ పాడయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా కొంతమందికి ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటాం. అంటే ఏంటంటే మన శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మన యొక్క లివర్ని డ్యామేజ్ చేస్తుంది అనమాట. అంటే ఎటువంటి మనకి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవు, మన ఆల్కహాల్ తీసుకోము, రెగ్యులర్గా డైట్ తీసుకుంటాము, ఒబెసిటీ లేదు, ఏమీ లేకపోయినప్పటికీ కూడాను మన ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే మన వ్యాధి నిరోధక శక్తే మన ఇంటర్నల్గా ఆర్గాన్స్ మీద అంటే మన లివర్ మీద అటాక్ చేసి లివర్ని డ్యామేజ్ చేస్తుంది. దాన్ని ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటాం అనమాట. ఇట్లా పెద్దవాళ్ళలో ఇందాక చెప్పినట్టు మద్యపానం సేవించడం వల్ల, వైరల్ హెపటైటిస్ వల్ల, నాష్ రిలేటెడ్ లివర్ ప్రాబ్లం వల్ల, ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ వల్ల లివర్ అనేది పాడవుతుంది అనమాట. లివర్ పాడయ్యి అల్టిమేట్గా ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్కి వెళ్తుందన్నమాట. యూజువల్గా మెయిన్గా లివర్ ప్రాబ్లంలో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లివర్ ఆల్మోస్ట్ 70 to 80% డ్యామేజ్ అయినంత వరకు కూడా మనకి ఎటువంటి లక్షణాలు తెలియవు. అది మెయిన్ ప్రాబ్లం, లివర్తో ఉండే మెయిన్ ప్రాబ్లం. ఎందుకంటే వేరే అవయవాలు తీసుకున్నాం అనుకోండి, సపోజ్ కంటి చూపు కొద్దిగా మనకి తగ్గినా సరే ఇమీడియట్గా మనకు తెలుస్తుంది. బట్ లివర్ ఏంటంటే ఆల్మోస్ట్ 70 to 80% డ్యామేజ్ అయినంత వరకు కూడా మనకి ఎటువంటి లక్షణాలు తెలియవు. ఒక్కసారి 80% డ్యామేజ్ అయ్యి దాటిన తర్వాత అప్పుడు స్లోగా పేషెంట్స్లో లక్షణాలు అనేవి తెలుస్తుంది. పేషెంట్స్కి ఎట్లా మనకి లివర్ ప్రాబ్లం ఉన్నదని తెలుస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాండిస్ అంటే పచ్చకామర్లు అంటాం కదా, అట్లా పచ్చకామర్లు రావడం కానీ, లేదంటే పొట్టలో నీరు చేరుకుపోవడం, దాన్ని అసైటిస్ అంటాం అనమాట. పొట్టలో నీరు చేరుకుపోవడం వల్ల కానీ, లేదంటే అరికాల్లో అంటే పీడల్ ఎడిమా అంటే 2 కాళ్ళు వాపులు రావడం కానీ, లేదంటే కొంతమందిలో యూరిన్ కొంచెం అలా లివర్ ప్రాబ్లం ఇంకా అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల కిడ్నీస్ మీద ప్రెషర్ పడి యూరిన్ తగ్గిపోవడం కానీ, మూత్రం కొంచెం తక్కువ రావడం కానీ, లేదంటే కొంతమందిలో లివర్ పాడైపోవడం వల్ల రక్త ప్రసరణ లివర్ గుండా సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల ఆహార నాళిక అంటాం, యూసోఫాగస్ అంటాం కదా, అందులో రక్తనాళాలు ఉబ్బిపోయి వామిటింగ్స్, బ్లడ్ వామిటింగ్స్, హెమటెమిసిస్ అంటాం అనమాట ఇంగ్లీష్లో. అట్లా బ్లడ్ వామిటింగ్స్ అవడం వల్ల కానీ ఇట్లా ఒక 4 to 5 లక్షణాలతో మనకి యూజువల్గా ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ పేషెంట్స్ మనకి ప్రజెంట్ అవుతారనమాట. ఒకటి జాండిస్, ఎసైటిస్, పీడల్ ఎడిమా అండ్ యూరిన్ తగ్గిపోవడము అండ్ బ్లడ్ వామిటింగ్స్. ఇట్లా ఎప్పుడైతే ఒకసారి ఈ లక్షణాలతో ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయ్యాడో ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ది లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిందనమాట. ఇటువంటి లక్షణాలతో ప్రజెంట్ అయినటువంటి పేషెంట్స్కి యూజువల్గా మనకి ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అవసరం పడుతుందన్నమాట. అయితే ఇది ఇందాక మీకు చెప్పినట్టు ఇవి లక్షణాలన్నీ కూడా పెద్దవాళ్ళు. అదేవిధంగా ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లల్లో కూడా చేయాల్సిన అవసరం పడుతుందన్నమాట. ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో మోస్ట్ కామన్గా ఏ సందర్భంలో చేయాల్సి వస్తుందంటే లివర్ నుండి బైల్ అంటాం మనం. కొన్నిసార్లు వామిటింగ్ చేసేటప్పుడు గ్రీన్ కలర్ ఫ్లూయిడ్ వస్తుంది, పసరు అంటాం చూడండి. ఆ పసరు అనేది ఒక ట్యూబ్ సహాయంతో పేగులకు జాయిన్ అవుతుంది అనమాట. దాన్ని బైల్ డక్ట్ అంటాం అనమాట. అది కొంతమంది పిల్లల్లో ఏంటంటే జన్యుపరంగా కారణం అవ్వనివ్వండి, వేరే కారణాల వల్ల ఆ ట్యూబ్ అనేది ఫామ్ అవ్వదు అనమాట.
ఎప్పుడైతే ట్యూబ్ అనేది ఫామ్ అవ్వదో లివర్ నుండి జాయిన్ అంటే పేగులకి చేరాల్సినటువంటి ఫ్లూయిడ్స్ అన్నీ బంద్ అయిపోవడం వల్ల బ్యాక్ ప్రెషర్ వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది. దాన్ని బిలియరీ ఎట్రీషియా అంటాం అన్నట్టు, ఇంగ్లీష్లో బిలియరీ ఎట్రీషియా అంటాం అన్నట్టు. అట్లా చిన్నపిల్లల్లో కూడా ఇలా బిలియరీ ఎట్రీషియా వల్ల కానివ్వండి, కొన్ని జన్యుపరమైనటువంటి లోపాల వల్ల కూడా చిన్నపిల్లల్లో కూడా లివర్ కంప్లీట్గా యాంటీ స్టేజ్ లివర్ డిసీజ్కి వెళ్ళే సందర్భం ఉంటుంది. వాళ్ళలో కూడా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయాల్సిన అవసరం పడుతుంది.